I want to share with you about the Holy Spirit నేను పరిశుద్ధాత్మను గురించి మీతో పంచుకోబోతున్నాను. and about how He can move in our lives. మన జీవితంలో ఏ విధంగా ఆయన సంచరించబోతూ ఉన్నాడో చూడబోతున్నాం. In Acts 1, 4 and 5, అపోస్తలుల కార్యం 1:4-5 ప్రకారం Jesus said to His disciples, ప్రభువైన యేసు తన శిష్యులతో ఇలాగున సెలవిచ్చారు. "Wait for the gift my Father promised." నా తండ్రి వాగ్దానము చేసినటువంటి వరము కొరకై మీరు కనిపెట్టుడి. The gift which you have heard me speak about. మీరు వినుచున్నటువంటి ఆ యొక్క వరాన్ని గురించి మాట్లాడుతున్నాను. You will be baptized with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందెదరు. This is the gift the Lord Jesus has promised to give us. ప్రభువైన యేసు ఈ వరాన్ని మీకు వాగ్దానముగా ఇవ్వాలనుకుంటున్నాడు. And tonight He is giving us this wonderful gift of the Holy Spirit. ఈ రోజు రాత్రి ఆయన అద్భుతమైన పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. He says, "Wait and receive the Holy Spirit." మీరు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుడని ప్రభు సెలవిస్తున్నాడు. Long for Him, ఆయన కొరకై వేచియుండుడి. and He will come into you and help you. ఆయన మీకు వచ్చి సహాయము చేయును. Who is this Holy Spirit? ఎవరి పరిశుద్ధాత్మ? It is God Himself in spirit to live within our hearts. దేవుడే ఆత్మస్వరూపిగా మన యొక్క హృదయములో నివసించాలని కోరుతూ ఉన్నాడు. He is given to us through the Lord Jesus. ప్రభువైన యేసు ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. When we become His children, మనం ఆయన పిల్లలైనప్పుడు God blesses us with this gift to live within our hearts. దేవుడు మన హృదయంలో నివసించడం కోసమై ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. 1 Corinthians 6:19 says, 1 కొరింథీ 6:19 తెలియచేస్తున్నది. "Do you not know that your bodies are the temple of the Holy Spirit, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? who is in you and whom you have received from God? మీలో నుండి దేవుని ద్వారా మీరు పొందుకొనబోయేడు ఆత్మ. You are not your own. మీరు మీ సొత్తు కారు. Your bodies are going to become the temples of the Holy Spirit, మీ శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవి. where God resides within your heart. మీ హృదయంలో దేవుడు నివసించినప్పుడు The Holy Spirit is God in the form of spirit, పరిశుద్ధాత్మ ఆత్మ స్వరూపిగా మీలో నివసించుచున్నాడు. so that He can live in our heart always. కనుక ఆయన ఎల్లప్పుడూ మనలోనే నివసించుచున్నాడు. Jesus, when He was in this world, was going around with His disciples and met some people. ప్రభువైన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన యొక్క శిష్యులతో కలిసి కొంతమంది మనుషులను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, But అయితే He has given us His Spirit today so that He can always be with us. ఆయన తన ఆత్మను మనకు దయచేయడం ద్వారా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటున్నాడు. So that we can always experience Him. కనుక మనము ఎల్లప్పుడూ ఆయనను అనుభవించవచ్చును. God living in our hearts. దేవుడు మన హృదయములో ఉన్నాడని. And this verse says, "You are not your own anymore." ఈ వాక్యం సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కారు. The Holy Spirit takes over. పరిశుద్ధాత్మ తన స్వాధీనం చేసుకొనుచున్నాడు. And He starts running your life ఆయనే మీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. according to the plan of God. ఆయన చిత్తానుసారముగా. You will not have any stress anymore. ఇకపై మీకు వ్యాకులమంటూ లేదు. You will not be depressed anymore. ఇకపై మీరు వేదన చెందరు. You will not be afraid of the future anymore. భవిష్యత్తును గురించి ఏమాత్రం భయపడరు. Because the Holy Spirit will be running the show for you. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని నడిపిస్తున్నాడు. He will lead you into every good thing, అన్ని మంచి విషయాలను నడిపిస్తూ ఉన్నాడు. into every good path. ప్రతి మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. Without the Holy Spirit, we are left powerless in this world, my friends. నా ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ లేనట్లయితే శక్తిహీనులుగా ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. When sorrows and troubles come, our heart shrieks in agony. వేదనలు విచారములు మన యొక్క హృదయాన్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు Our heart doesn't know how to deal with it. మన యొక్క హృదయానికి ఎలా స్పందించాలో తెలియదు. When dangers and attacks come against us, we are left open, defenseless. ప్రమాదములు అనేకమైనటువంటి కార్యాలు జరిగినప్పుడు మనకు ఎవరు సహాయము లేనటువంటి నిస్సహాయ స్థితిలో మనల్ని మనం ప్రోత్సాహపరచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, Nothing to save us. ఎవరు కూడా మనం రక్షించలేనటువంటి సమయంలో, When temptations come, శోధనలు మనకు వచ్చినప్పుడు, the darkness comes as we give in to these temptations. ఈ శోధనలకు మనము ద్వారం ఇచ్చినప్పుడు అంధకారము మనలను అలుముకుంటున్నది. We give in to them because we don't have any power to resist the temptations. శోధనలు జయించడానికి మనకు ఎలాంటి శక్తి కూడా లేనటువంటి శక్తిహీనులం అవుతూ ఉన్నాం.
We are not able to get back up. మనము తిరిగి ఏమాత్రం పొందుకోలేకపోతున్నాం. And without the Holy Spirit, there is no real joy. పరిశుద్ధాత్మ లేనట్లయితే నిజమైనటువంటి సంతోషాన్ని మనము అనుభవించలేము. There is no satisfaction. మనము తృప్తి చెందలేము. And we feel alone in this world, even though so many are around us. మన చుట్టూ చాలా మంది ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరు లేనటువంటి వారముగా ఉంటున్నాం. We don't feel real love in our hearts. మన హృదయంలో నిజమైన ప్రేమను అనుభవించలేకపోతున్నాం. How much we need the Holy Spirit. మనకు ఎంతగానో పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నాడు. We are left open to the attacks of the world without Him. ఆయన లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దాడులకు మనము గురవుతూ ఉంటున్నాము. We are weak without Him. ఆయన లేకపోతే మనము బలహీనులము. We don't know what the future holds without Him. ఆయన లేకుండా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. I'm so thankful to God that my mother trained me and my sister to ask for the Holy Spirit in a young age. మేము యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నాకు, నా చెల్లికి మా తల్లిగారు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలో నేర్పించారు కాబట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. When we were just 12 and 10 years old, మేము 10-12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు as she sat and prayed with us every day, అనుదినము మాతో కూడా కూర్చొని ప్రార్థించేవారు. she felt that we should receive the Holy Spirit in that age. ఆ వయస్సులోనే మేము పరిశుద్ధాత్మను పొందుకునేలాంటి అనుభవాన్ని కలుగు చేశారు. Thank God for the mothers. తల్లులను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And because of that, in a meeting, my sister received the Holy Spirit in a mighty way. కనుకనే ఒకరోజు మా సహోదరి శక్తివంతమైన పరిశుద్ధాత్మను ఒక మీటింగ్ లో పొందుకున్నారు. I said, Lord, you have left me out. ఓ దేవా, నన్ను మీరు విడిచిపెట్టారే అన్నాను. What about me? నా గురించి ఏంటి ప్రభు అని అడుగుతూ ఉన్నాను. Without my knowledge, He made me thirst for the Holy Spirit and ask for one more year. నాకు తెలియకుండానే మరొక సంవత్సరము పరిశుద్ధాత్మ నిమిత్తమై నేను తృష్ణగునేలా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ సంవత్సరంలో పొందుకున్నాను. And this little boy was asking for the Holy Spirit in a young age for a whole year. ఈ చిన్న బాబు ఒక సంవత్సరం అంతా కూడా పరిశుద్ధాత్మను అడుగుతూ ఉన్నాడని ప్రభు గ్రహించినప్పుడు God gave a thirst within my heart. దేవుడు నా హృదయంలోనే ఒక తృష్ణను కలుగు చేశాడు. Without my knowledge. నాకు తెలియకుండగానే. And 1 year later, in a meeting where my dad was praying, మా తండ్రి గారు ఒక సంవత్సరం తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా ఒక కూడికలో the joy of the Holy Spirit came and flooded my heart. పరిశుద్ధాత్మ ఆనందముతో నా హృదయం అంతా కూడా నింపబడింది. I had never felt such joy before. ఇలాంటి సంతోషాన్ని మునిపెన్నడూ నేను పొందుకోలేదు. I had never felt satisfaction that I didn't even want to eat any food. నేను ఏ ఆహారము తినినా కూడా ఇలాంటి తృప్తిని మునిపెన్నడూ నేను అనుభవించలేదు. I didn't even want to talk to anybody. నేను ఎవరితో కూడా నేను మాట్లాడలేదు. I didn't even want any other pleasure in this world. ఈ లోకంలో ఎలాంటి సుఖభోగములు నాకు అవసరం లేదనుకున్నాను. Nothing else gave me joy. ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. For 3 days I had that continuous experience. 3 రోజులు అలాంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. How wonderful it will be if we live like that every day. ప్రతి రోజు కూడా మనము ఇలాంటి అనుభవంతో ఉన్నట్లయితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. All our desires satisfied by the Holy Spirit. మన కోరిక అంతా కూడా పరిశుద్ధాత్మ చేత మనము తృప్తి చెందాలి. The Bible says in His presence there is fullness of joy. ఆయన సన్నిధానములో సకల సంతోషములు కలవు. Are you saying you have no joy in this world? ఈ లోకములో నాకే సంతోషం లేదని చెబుతారా? Are you drowning in your tears? ఈ రోజు మీరు కన్నీటితో మునిగిపోతున్నారా? Tonight there's someone coming to lift you up out of that misery. ఈ రోజు రాత్రి ఇలాంటి పరిస్థితి నుండి ఎవరో మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. Lead you into a new life with joy with Him. ఆయన మీతో కూడా సంతోషమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. The Holy Spirit is coming for us. పరిశుద్ధాత్మ మన కొరకే వస్తున్నాడు. He wants to become our best friend. ఆయన మనకు మంచి స్నేహితుడై ఉన్నాడు. He will live in our hearts and lead us as a best friend. ఆయన మన హృదయంలో నివసించి మంచి స్నేహితుడిగా మనలను నడిపించుచూ ఉన్నాడు. I just want to share 5 things which the Holy Spirit does for us. మన కొరకై 5 ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు. Firstly, the Holy Spirit strengthens us when we are weak. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతలో మనలను బలపరుస్తూ ఉన్నాడు. This is one of the greatest thing He does for us. మన కొరకై ఆయన చేసేటువంటి గొప్ప కార్యం ఇది. I've experienced this when I was so weak and down.
నేను చాలా బలహీనంగా ఉన్నప్పుడు దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఈ యొక్క అనుభవాన్ని నేను పొందుకున్నాను. In Romans 8:26-27 it says, రోమిలికి రాసిన పత్రిక 8:26-27 తెలియచేస్తుంది. the Spirit helps us in our weakness. మన బలహీనతలో ఆత్మ సహాయం చేస్తూ ఉన్నాడు. We do not know what we ought to pray for. మనము ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. The Spirit Himself intercedes for us through wordless groans. ఉచ్చరెప్ప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. Can you pray when you're weak? బలహీనతగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగలమా? We are not even able to turn to God because we're drowning in sorrow. మనము విచారం గుండా వెళుతూ ఉన్నప్పుడు మన యొక్క హృదయం కరిగిపోతున్నప్పుడు దేవుని వైపు చూడలేని పరిస్థితిలో ఉంటున్నాం. Drowning in depression. మనము ఒత్తిడిలో మునిగిపోతూ ఉన్నప్పుడు We think there is no way back. ఇక మనకు మార్గమే లేదనుకుంటాం. I have to stay this way. నేను ఇలాగే నిలబడిపోవాలనుకుంటాం. There is no hope for me. నాకిక నిరీక్షణ లేదనుకుంటాం. In those moments, I felt the Holy Spirit rising up within my heart. అలాంటి సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయములో నుండి ఆయన వచ్చి And saying it is not over. ఆయనే వచ్చి ఇది ముగింపు కాదని తెలియచేస్తాడు. Sam, I'm here to help you. శామ్, నీకు నేను సహాయం చేయడానికి వచ్చి ఉన్నాను. Come with me. నాతో కూడా రమ్ము. I will show you the way to prosper you. నేను నిన్ను చేయబట్టుకొని నడిపిస్తాను. It is not over. అది ముగింపు కాదు. He ushers us into the mighty plans of God. దేవుని యొక్క శక్తివంతమైన ప్రణాళికలను ఆయన నాతో పంచుకుంటున్నాడు. And we'll think, where did this boldness come from? ఈ ధైర్యం మనకు ఎక్కడి నుండి వస్తుందని మనము అనుకుంటాం. Where did this hope come from? ఈ నిరీక్షణ ఎక్కడి నుండి మనకు లభిస్తుంది? It is amazing. ఇది ఆశ్చర్యం. It is God lifting you up in your spirit. దేవుడే మనలను ఆత్మలో తిరిగి లేవనెత్తుచూ ఉన్నాడు. You see, when the disciples of Jesus were gathered in a place after Jesus went to heaven, ప్రభువైన యేసు పరమునకు చేర్చబడిన తరువాత ప్రభువైన యేసు శిష్యులు అందరూ ఒక చోట చేరి He promised them the Holy Spirit and left to heaven. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానము చేసి ఆయన పరమునకు చేర్చబడినటువంటి ఆ సమయంలో The disciples were so afraid because they thought the Romans and the priests of the temple would send people to kill them and finish them off. రోమాలో ఉన్నటువంటి సైన్యము దేవాలయపు మందిరములో ఉన్న అధికారులు అందరూ వచ్చి మనుషుల్ని పంపించి శిష్యులను చంపేస్తారని భయపడుతున్నారు. They didn't like Jesus. They didn't like the followers of Jesus. యేసు అంటే వారికి ఇష్టం లేదు. యేసుని వెంబడించేటువంటి వారంటే కూడా వారికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. That's how the problems of this world make us feel. ఈ విధంగా లోకములో ఉన్నటువంటి సమస్యలను కొన్నిసార్లు మనల్ని కృంగజేస్తూ ఉన్నాయి. That we are alone and we are finished. మనం ఒంటరిగా ఉన్నాము, ఇకపై ముగించబడుతుంది అనుకుంటాం. But at that moment, అలాంటి సమయంలో the Lord led Peter to stand up in the midst of the disciples. శిష్యుల మధ్యలో పేతురును ప్రభువైన యేసు నిలబెట్టి And at that moment, the Holy Spirit came and filled each member of the disciples. ప్రతి ఒక్కొక్క శిష్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడగా They were speaking not in a language of fear anymore, వారు భయమైనటువంటి భాషను ఇక ఏమాత్రం కూడా మాట్లాడలేదు. but in the new languages of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనేటువంటి నూతన భాషను వారు మాట్లాడారు. And they were speaking with joy instead of fear. భయము కంటే వారు సంతోషంతో మాట్లాడసాగారు. He lifted up their spirits వారి ఆత్మను ఆయన లేవనెత్తాడు. and filled them with power. శక్తి చేత వారిని నింపాడు. He made them stand up and go forward and serve Him. మీరు వెళ్ళి దేవుని కొరకే సేవ చేయడని వారిని ముందుకు నడిపించాడు. He'll also tell us, don't sit here in fear, my child. ఈ రోజు ప్రభు సెలవిస్తున్నాడు, పిల్లలారా ఎందుకు కూర్చొని భయపడుతూ ఉన్నారు? Go and fulfill the mission I have specifically for you. ప్రత్యేకంగా మీ కొరకై నేను ఇచ్చినట్టు సేవను మీరు నెరవేర్చండి. When my grandmother lost their daughter Angel, మా తాతగారు నాన్నమ్మ గారు వారి కుమార్తె ఏంజెల్ను వారు కోల్పోయినటువంటి ఆ పరిస్థితిలో she died in a car accident right next to my grandpa. మా తాతగారు చూస్తుండగానే తన కుమార్తె ఘోరమైనటువంటి కారు ప్రమాదములో ఆయన ఎదుటే మరణించింది. They were all heartbroken and crying every morning. వారి హృదయం బ్రద్దలైపోవడం ద్వారా ప్రతిరోజు ఉదయాన్నే అందరూ ఏడ్చేవారు. They would do the family prayer just for the sake of it. వారు కుటుంబ ఆరాధన ఏదో చేయాలని చేసేటువంటి వారు. One morning in a family prayer, ఒకరోజు కుటుంబ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు
As they were in great agony, వారు ఎంతో వేదనతో ఉన్నప్పుడు the Lord, Holy Spirit came and filled their hearts. పరిశుద్ధాత్మ దేవుడు తానే వచ్చి వారి హృదయములను నింపాడు. And made them rejoice in new tongues. నూతన భాషను వారికి అనుగ్రహించి వారిని సంతోషింపచేశాడు. They forgot about the pain of the loss. జరిగిన నష్టాన్ని గురించిన వేదన వారు మర్చిపోయారు. They forgot about their agony. మరి వేదన వారు మర్చిపోయారు. And they were laughing and laughing in the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారు నింపబడి నవ్వుతున్నారు. He came and strengthened them. పరిశుద్ధాత్మ వారిని బలపరిచాడు. And Jesus came into that room. ప్రభువైన యేసు వారి గదిలోనికి ప్రవేశించాడు. My grandfather saw him. మా తాతగారు ఆయనను చూశారు. And through my grandfather's words, మా తాతగారు ఇలాగున చెప్పారు. he asked the family, will you still follow me? ప్రభువు నన్ను అడుగుతూ ఉన్నాడు, ఇంకా కుటుంబంగా మీరు నన్ను వెంబడించెదరా? Only the Holy Spirit could help them to say, yes, Lord, we will follow you. పరిశుద్ధాత్మ సహాయము చేతనే అవును ప్రభువా, ఇంకా కూడా మేము నిన్ను వెంబడించెదమన్నారు. And they were able to establish the Karunya University after that. ఆ తరువాత కారుణ్య యూనివర్సిటీని నిర్మించారు. They were able to go forward and be a blessing to millions of people. వారు ముందుకు కొనసాగి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్నారు. If they had given in to their weakness, వారు బలహీనతలో కోల్పోయినట్లయితే this meeting will not happen. ఈ కూడిక ఇలా జరిగేది కాదు. Nothing would have happened. ఏమీ జరిగేది కాదు. But the Holy Spirit lifted them up పరిశుద్ధాత్మ వారిని పైకి లేవనెత్తాడు. and made them go forward. ముందుకు వెళ్ళడానికి సహాయం చేశాడు. He helps us in our weaknesses. మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. We need him, my friends. స్నేహితులారా, ఆయన మనకు కావాలి. Secondly, రెండవదిగా he leads us into a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితం వెంబడి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. No matter how hard we try, we can't do it on our own. మన సొంతగా ఎంత ప్రయత్నం చేసినా మనం పరిశుద్ధంగా జీవించలేము. John 16:8, the Bible says, యోహాను సువార్త 16:8 బైబిల్ తెలియజేస్తుంది. when the Holy Spirit comes, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు he will prove the world to be in the wrong about sin and righteousness and judgment. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. He will convict our hearts of our sin. మన పాపమును గురించి మన హృదయాన్ని ఒప్పింప చేస్తున్నాడు. And he will make us throw it away. దానిని తొలగించలాగున మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. Ephesians 1:13 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 you also were included in Christ when you heard the message of truth, మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని, the gospel of salvation. రక్షణ సువార్తను విని, When you believed, you were marked in Jesus with a seal through the promised Holy Spirit. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. We are sealed in Jesus by the Holy Spirit. మనము యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుచున్నాం. He keeps our salvation protected. ఆయన మన రక్షణను కాపాడుచూ ఉన్నాడు. He keeps and brings the holiness of God into us. మనలోనికి దేవుని యొక్క పరిశుద్ధతను రప్పించుచూ ఉన్నాడు. Not giving ourselves into sin. మనము పాపములో పడిపోకుండా మనకు సహాయపడుతున్నాడు. Many times he has corrected me. అనేక సార్లు నన్ను కూడా ఆయన దిద్దాడు. I was telling this morning నీ ఉదయకాల సమయంలో చెబుతున్నాను about my college days. నా కళాశాల దినాల్లో And there all my classmates and all my friends were all going together in pairs with a relationship. నాతో చదువుకునేటువంటి క్లాస్మేట్స్ కానీ, నా తరగతిలో ఉండేటువంటి వారు కానీ, ప్రతి ఒక్కొక్కరు జంటలుగా బయటికి వెళ్ళి సంతోషించేవారు. All were going 2 by 2. అందరు కూడా ఇద్దరిద్దరుగా కలిసి వెళ్ళేటువంటి వారు. In Facebook, everybody was committed. ఫేస్బుక్ లో అందరూ కూడా ఏదో ఒక విధానంలో కలుసుకునేవారు. I was thinking, what is happening here? అరే, ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఆలోచించేవాడిని. Why am I the only one left out? అరే, నేను మాత్రం ఒంటరిగా ఎందుకు విడిచిపెట్టబడాలని నేను ఎంతగానో ఆలోచన చేస్తూ ఉండేటువంటి వాడిని. And you know what I did? ఏం చేశానో తెలుసా? I asked Jesus, Lord, is it your will that I also should have a girl? నేను దేవునితో అడిగాను, ప్రభువా నీ చిత్తమేనా నేను కూడా ఒక అమ్మాయితో తిరగడమని దేవుణ్ణి అడిగాను. Why am I the only one left out, Lord? నేనెందుకు ప్రభువా ఒంటరిగా విడిచిపెట్టబడాలి? Shouldn't I also be cool?
నేను కూడా వారితో కూడా సంతోషంగా ఉండొచ్చుగా. Shouldn't I also fit in along with my friends? నేను కూడా నా స్నేహితులతో ఏకమవచ్చుగా. I don't want to be left behind. నేను ఒంటరిగా ఉండకూడదు. This is how we are without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ విధంగానే మనం కూడా ఉంటాం. When we don't invite Him to lead our life, మన జీవితాన్ని నడిపించమని ఆయనను ఆహ్వానించకపోయినట్లయితే we don't know what is wrong, what is right. తప్పేంటో సరైందేంటో మనకు అర్థం కాదు. But thank God that He made me ask the Lord. దేవునికి వందనాలు. దేవుని అడగడం కోసమై దేవుడు సాయం చేశాడు. I asked for permission. నేను దేవుని యొద్ద అనుమతి కోరాను. The Lord said no. ప్రభు ఏమన్నాడు తెలుసా? అలా చేయకూడదన్నాడు. He said wait. వేచి ఉండమని ప్రభు సెలవిచ్చాడు. Only 2 words. దేవుని 2 మాటలే. What to speak against Him? ఆయనకు విరుద్ధంగా మనం ఏం మాట్లాడగలము? You can't argue anything more. ఆయన ఎదుట ఏ మాత్రం కూడా మనము వాదించలేము. So from that moment I shut my mouth and obeyed Him. ఆ క్షణము నుండి నా నోరు మూసుకుని ఆయనకు విధేయత చూపించాను. And because of that, after 7 years, 7 సంవత్సరాల తరువాత God made me find my good thing in my life through my beautiful wife. దేవుడు నా జీవితంలో ఓ మంచి కార్యక్రమాన్ని చేశాడు. అదేమనగా అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని నాకు అనుగ్రహించాడు. Today, her along with my 2 children are such a blessing to me. ఈరోజు నేను నా సతీమణితో కలిసి నాకు ఇచ్చిన పిల్లలతో కలిసి దేవుని సేవ చేస్తున్నాను. Such a joy to me. ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. Such a fullness in my life. నా జీవితంలో పరిపూర్ణత కలగదు. If we run to the wrong thing, తప్పు మార్గము గుండా మనము వెళ్ళినట్లయితే our whole life can be destroyed by one decision. ఒకే ఒక నిర్ణయం ద్వారా మన జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. How do we know, my friends? ఏ విధంగా మనం కనుగొనము స్నేహితులారా? Without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా He convicts us of our sin. మన పాపములను ఒప్పుకొన చేస్తూ ఉన్నాడు. He warns us about the wrong ways. తప్పు మార్గాన్ని గురించి మనతో హెచ్చరిస్తున్నాడు. And He puts a godly fear within us. మనలో దైవ భయాన్ని పుట్టిస్తున్నాడు. Ask the Lord. ప్రభువుని అడుగుదాం. Will this please Him? ప్రభువా, ఇది నీకు ఇష్టమేనా అని ప్రభువుని అడుగుదాం. Is what you're doing pleasing God? మీరు చేసేటువంటి కార్యక్రమాలు దేవునికి ప్రీతికరంగా ఉన్నవా? Will God come into your life to bless you? దేవుడు మీ జీవితంలో ప్రవేశించి మీరు దీవిస్తున్నాడా? Don't lose Him. ఆయనను మీరు కోల్పోకండి. He will keep instructing us ఆయన మనకు బోధిస్తూనే ఉంటున్నాడు. and bring us into the right path, సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. into a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తున్నాడు. Thank God that He protects us. దేవునికి వందనాలు. ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. And He changes our nature and our spirit into a godly nature. మన యొక్క స్వభావాన్ని మార్చి దైవికమైనటువంటి స్వభావాన్ని ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. When you start honoring Him and listening to Him, మీరు ఆయనను ఘనపరిచి ఆయన మాటను వినడం ప్రారంభించినప్పుడు He transforms every nature of yours into a godly one. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన స్వభావాన్ని తీసివేసి దైవికమైనటువంటి స్వభావాన్ని దేవుడు నీకు దయచేస్తున్నాడు. Galatians 5:22 we find the fruit of the Spirit. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలాలు మనం చూస్తున్నాం. What does the Holy Spirit bring into people? పరిశుద్ధాత్మ ప్రజల్లోనికి దేని తీసుకుని వస్తున్నాడు? The fruit of the Spirit is love, ప్రేమ అనేటువంటి ఆత్మ ఫలము, joy, సంతోషం, peace, సమాధానం, forbearance, దీర్ఘశాంతము, kindness, దయాళత్వం, goodness, మంచితనము, faithfulness, విశ్వాసము, gentleness, సాత్వికం, and self-control. ఆశా నిగ్రహం. These are the attributes the Holy Spirit brings within us. ఈ గుణాతిశయములను పరిశుద్ధాత్మ మనలోని పంపిస్తున్నాడు. Very soon you become a new person. త్వరలోనే నూతన వ్యక్తిగా మార్చబడుతున్నారు. Your friends and your neighbors will say, "Hey, how did you change so much?" మీ స్నేహితులు, మీ పొరుగువారు మీరు ఎలాగున మార్చబడ్డారని అడుగుతారు. There'll be a difference within you. మీలో ఒక వ్యత్యాసాన్ని వారు కనుగొంటారు. People will see the Lord through you. మీ ద్వారా ప్రజలు దేవుని చూస్తారు. He is the one ఆయన మాత్రమే who transforms us. మనల్ని రూపాంతరపరచగలడు. Thirdly, He pours the love of God into us. మూడవదిగా దేవుని యొక్క ప్రేమను మనలో కుమ్మరిస్తూ ఉన్నాడు. Romans 5:5 రోమీయులకు రాసిన పత్రిక 5:5 ప్రకారం God's love has been poured into our hearts దేవుని యొక్క ప్రేమ మన హృదయంలోనికి కుమ్మరించబడుతున్నది through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. There was a girl who came in a line where I was praying for people. నేను ప్రజల కోసమే ప్రార్థన చేస్తూ ఉండగా ఒక అమ్మాయి వరుసలో వస్తూ ఉన్నారు.
Her face was down to the floor. ఆమె ముఖము నేలకు వంగినట్లుగా ఉన్నది. People who brought her said she was so depressed. తీసుకొచ్చిన వారు ఏమన్నారు తెలుసా? ఆమె ఎంతో ఒత్తిడిలో ఉన్నదని సెలవిచ్చారు. In a young age, ఇలాంటి యవ్వన వయస్సులోనే there was no reaction in her face. తన యొక్క ముఖంలో ఎలాంటి స్పందన కూడా లేదు. It was like her face was dead. చనిపోయినటువంటి ముఖంలా కనిపిస్తోంది. She was just brought by people. ప్రజల ద్వారా తీసుకొని రాబడింది. And as I started praying for her, ఆమె కోసమే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, before I could say a word, నేను ఒక మాట చెప్పడానికి ముందుగానే she started shouting and shrieking with joy. ఆమె ఎంతో కేకలు వేస్తూ సంతోషముతో నింపబడింది. Lifted her face to the heavens. పరలోకం వైపు తన ముఖాన్ని ఎత్తుకున్నది. The love of God was filling her and being poured into her heart. దేవుని యొక్క ప్రేమ తన హృదయాన్ని నింపడం ద్వారా ఆయన ప్రేమ చేత కుమ్మరిస్తూ ఉన్నాడు. I couldn't even pray. నేను ఆమె కోసం ప్రార్థించలేకపోయాను. I was feeling the great love of God that was being poured into her. ఆమె హృదయంలోనికి గొప్ప దేవుని ప్రేమ కుమ్మరించబడము నేను చూసి గ్రహించాను. I also was blessed by it. ఆమె ద్వారా నేను కూడా దీవించబడ్డాను. Oh, the love that the Lord brings దేవుడు మనకు అనుగ్రహించే ప్రేమ ఎలాంటిదే, satisfies our heart. మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నది. And through you, it is going to go into every family member. మీ ద్వారా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ప్రవహిస్తూ ఉన్నది. As you carry the Holy Spirit మీరు పరిశుద్ధాత్మను మోసుకుని వెలుచుండగా and keep them in prayer, ప్రార్థనలో ఆయనతో కూడా ఏకీభవించినప్పుడు the love that the Lord fills you with will move into every member of your family as you care for them. దేవుడు తన యొక్క ప్రేమ చేత మన హృదయాన్ని నింపడం ద్వారా మీలో ఉన్న ప్రతి ఒక్కొక్క కుటుంబ సభ్యులను మీరు అదే ప్రేమ చేత నడిపించబడుతూ ఉన్నారు. Myself and my wife Shilpa feel a special love of God keeping us together despite any differences. నేను నా యొక్క సతీమణి శిల్ప మేమిద్దరము దేవుని ప్రేమ చేత నింపబడడం ద్వారా మాలో ఎలాంటి వ్యత్యాసం అంటూ ఉండదు. As we've given our marriage into God's hands, మా వివాహాన్ని దేవుని యొక్క చేతులకు సమర్పించాం. His love starts to rule. ఆయన ప్రేమ మాలో ప్రవేశించడం ప్రారంభించింది. No matter what, He'll keep us together and serving Him. ఏది ఏమైనాను సరే మా ఇద్దరిని దేవుడు తన యొక్క సేవలో నడిపిస్తూ ఉన్నాడు. Fourthly, నాలుగవదిగా the Holy Spirit fills us with power. పరిశుద్ధాత్మ తన శక్తి చేత మనం నింపుచున్నాడు. Acts 1:8 says, అపోస్తలుల కార్యం 1:8 But when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు you receive power, మీరు శక్తి నొందెదరు. and you will be God's witnesses to the ends of the earth. భూ దిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండెదరు. You will be the witnesses of God's power, మీరు దేవుని యొక్క శక్తికి సాక్షులై ఉంటున్నారు. and you will show the reality of the Lord, దేవుని యొక్క వాస్తవాన్ని మీరు చూపిస్తూ ఉన్నారు. not only in your ministry, మీ యొక్క సేవలో మాత్రమే కాదు, but in your work, మీ పనిలో కూడా, in your career, మీ అభివృద్ధిలో కూడా, in your family. మీ కుటుంబంలో కూడా You will be a blessing through this power of God. ఈ దేవుని శక్తి ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. 1 Corinthians 12:8-10 talks about the gifts of power of the Holy Spirit. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 పరిశుద్ధాత్మ వరముల గురించి చూస్తున్నాం. The gift of the word of wisdom and knowledge, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనే వరం, the gift of faith, విశ్వాసం అనే వరము, the gift of tongues, అన్య భాషలు అనే వరం, the gift of the interpretation of tongues, భాషలకు అర్థం చెప్పే వరము, the gift of prophecy, ప్రవచన కృపావరము, the gift of working miracles, అద్భుతాలు చేసేటువంటి శక్తి అనే వరము, the gift of healing, స్వస్థపరిచేటువంటి వరం, and the gift of discerning of spirits. భాషలకు అర్థము చెప్పేటువంటి వరం. He makes you operate in the spiritual realm. ఆత్మ సంబంధంగా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. He opens your eyes to see what's happening. ఏం జరుగుతుందో మీ యొక్క మనోనేత్రాలను ఆయన తెరవ చేస్తున్నాడు. He opens your eyes to see the heart of God for the person. ఒక వ్యక్తి యొక్క మనస్సును తెరిచి దేవునికి గల హృదయాన్ని మీకు చూపిస్తూ ఉన్నాడు. And when you minister to them with compassion, మీరు కనికరంతో చెలించి వారి కొరకై సేవను చేస్తున్నప్పుడు the Holy Spirit operates His gifts through you. పరిశుద్ధాత్మ తన యొక్క వరములను మీ ద్వారా క్రియ చేస్తున్నాడు. It is all through love. ఇవన్నీ కూడా ప్రేమ చేతనే. Love for people. ప్రజల కోసమైన ప్రేమను. That's how the power of God operates. ఈ విధంగానే దేవుని యొక్క శక్తి క్రియ చేస్తూ ఉన్నది. When Peter and John were walking to a temple, పేతురు యోహానులు దేవాలయం వైపు నడుస్తూ వెలుచుండగా they saw a lame beggar at the gate of the temple. శృంగారం అనేటువంటి దేవాలయం యొక్క ద్వారమునొద్ద
కుంటి భిక్షకుడు కూర్చుని ఉన్నాడు. He was begging for money. ధనం కోసమై భిక్షం అడుగుచున్నాడు. Peter said, I don't have silver or gold, వెండి బంగారములు మా యొద్ద లేవని పేతురు సెలవిస్తున్నాడు. but I have the name of Jesus. అయితే ప్రభువైన యేసు నామాన్ని నేను కలిగి ఉన్నాను. So in the name of Jesus, rise up and walk. యేసు నామములో నీవు లేచి నడువుమని చెప్పాడు. And he lifted him up by his hand and made him walk. తన చేతిని పట్టుకుని అతను లేవనెత్తినప్పుడు అతడు చక్కగా నడిచాడు. The man leaped up and jumped up before everybody. ఈ వ్యక్తి లేచి నడుస్తూ గంతులు వేస్తూ అందరి ఎదుట సంతోషంగా ఉల్లసిస్తూ ఉన్నాడు. Everybody has been going to the temple all those years. అన్ని సంవత్సరాలుగా అందరూ ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. But Peter and John had the power of God to deliver him. అతను విడిపించడం కోసమై పేతురుకు యోహానుకు దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించాడు. All those around him were astonished. చుట్టూ ఉన్నటువంటి వారు ఆశ్చర్యపడుచూ ఉన్నారు. We know this man. ఈ వ్యక్తి ఎవరో మాకు తెలుసును. How is he able to walk? ఇతడు ఏ విధంగా నడవగలుగుచూ ఉన్నాడు. May the Lord's power come upon you to be a blessing tonight. ఈ రోజు రాత్రి మీరు దీవెనకరంగా ఉండడం కోసమై దేవుడు తన యొక్క శక్తిని మీ మీద కుమ్మరించబోతున్నాడు. The Holy Spirit will operate the power of God within us. మీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క క్రియను కొనసాగించుచూ ఉన్నాడు. And finally, చివరిగా God's Spirit leads us into all truth to know the plans of God. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం కోసమై సర్వ సత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. We need not be blind thinking what is going to happen to me tomorrow. రేపటి దినంలో ఏం సంభవించబోతుందో అనేటువంటి విషయంలో మనము ఏమాత్రం కూడా అగమ్య గోచరంగా ఉంటున్నాం. But we can have the Holy Spirit leading us every day with boldness to face tomorrow with the plans of God. పరిశుద్ధాత్మ దేవుడు రేపటి దినములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమై మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. John 16:13 says, యోహాను సువార్త 16:13 తెలియచేస్తున్నది. the Spirit will guide you into all truth and what is yet to come. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. He will speak to our hearts ఆయన మన హృదయంలోనికి మాట్లాడుతున్నాడు. and give us a passion for what we ought to do for the Lord. దేవుని కొరకై ఏం చేయాలనేటువంటి భారాన్ని ఆయన మనకు కలుగు చేస్తున్నాడు. And he will open every door for you. మన కొరకై ప్రతి ద్వారములను ఆయన తెరుస్తూ ఉన్నాడు. Shut every door which is not the plan of God. దేవుని యొక్క చిత్తంలో లేనటువంటి ప్రతి ద్వారాన్ని ఆయన మూసివేస్తూ ఉన్నాడు. And give you the opportunities for you to shine which God opens. దేవుడు తెరిచేటువంటి ద్వారముల ద్వారా మీరు లేచి ప్రకాశించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. It's always at the last moment he throws us in somewhere. చివరి గడియ వరకు ఆయన ఎక్కడో మనం నెట్టివేస్తూ ఉంటున్నాడు. I've learned to obey it. నేను దానికి విధేయత చూపించడం నేర్చుకున్నాను. It's always the difficult things he makes us do. కొన్నిసార్లు కష్టమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మనల్ని నడిపిస్తున్నాడు. I've learned to obey. నేను విధేయత నేర్చుకున్నాను. And as we do it, God honors us and lifts us up in that platform. అలాగ మనం చేసినట్లయితే దేవుడు ఘనపరచబడి ఆ యొక్క వేదిక మీద మనల్ని హెచ్చించుచున్నాడు. He will beautifully lead you in the path which God has designed for you. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మార్గము గుండా ఆయన మనలను అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. We need the Holy Spirit today, my friends. ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ కావాలి. As he leads us in these different ways. వ్యత్యాసమైనటువంటి మార్గముల గుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. And he strengthens us to face our life with boldness. ధైర్యంతో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి కార్యాలను ఎదుర్కోవడానికి ధైర్యం ఇస్తున్నాడు. He makes us prosper. ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తున్నాడు. He makes us have the character of God. దేవుని యొక్క గుణాతిశయాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. Do you want the Holy Spirit today? ఈ రోజు మీకు పరిశుద్ధాత్మ కావాలా? Will you stand up wherever you are మీరెక్కడున్నా సరే లేచి నిలబడండి. and ask with great thirst and longing for his Spirit? దేవుని యొక్క ఆత్మను పొందడం కోసమై గొప్ప తృష్ణగొని ఆయనను పరిశుద్ధాత్మ కొరకై అడగండి. What the Lord Jesus has promised, he will fulfill right now. ప్రభువైన యేసు ఏం వాగ్దానం చేశాడో వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Let's ask him with all our heart in these last moments. ఈ చివరి క్షణములో మనము దేవుణ్ణి అడుగుదాం. Let's desire for his Spirit. ఆయన ఆత్మ కొరకు తృష్ణగొని ఉందాం. He's rising up within our hearts.
మన హృదయంలో ఆయన లేస్తూ ఉన్నాడు. Ask him right now, my friends. స్నేహితులారా, ఆయనను అడగండి. Let him hear your heart's cry. నీ యొక్క హృదయ వేదన ఆయన వినుగాక. Let him hear your desire. మీ యొక్క కోరిక ఆయన గ్రహించునుగాక. You let him hear how much you want him. నీకెంత అవసరమో ఆయన గ్రహించునుగాక. He wants to be your best friend in your path of suffering and struggling. నీవు శ్రమలోను వేదన గుండా వెలుచు ఉన్నప్పుడు ఆయన నీకు ఒక మంచి మిత్రుడుగా నీతో కూడా నడవాలని ఆయన కోరుచూ ఉన్నాడు. He wants to help you and to come and live with you. ఆయన నీతో కూడా ఉండి నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. What a blessing the Holy Spirit is. పరిశుద్ధాత్మ ఎంత దీవెనకరమో. Now ask him. ఇప్పుడు ఆయనను అడుగుదాం. Cry to him. ఆయనకు మొర్ర పెట్టుదాం. Ask for the Holy Spirit, little children. చిన్న పిల్లలారా, పరిశుద్ధాత్మను అడగండి. Ask for the Holy Spirit, young ones. యవనస్తులారా, పరిశుద్ధాత్మను అడగండి. Every elder, ask for the Holy Spirit. ప్రతి పెద్దవారు కూడా పరిశుద్ధాత్మను అడగండి. Yes, God is hearing your cry. అవును, దేవుడు మీ మొర్ర ఆలకిస్తున్నాడు. God is hearing your longing. మీ తృష్ణ దేవుడు చూస్తున్నాడు. He's seeing your desire. నీ కోరికను చూస్తూ ఉన్నాడు. The Lord is here to grant you his gift. ఆయన తన వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. The Lord is here to grant you the gift ఆయన మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. of the mighty Holy Spirit. శక్తి కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా, The mighty Holy Spirit. శక్తివంతమైన పరిశుద్ధాత్మ ద్వారా He's falling afresh upon you. ఆయన మీ మీద కుమ్మరించుచున్నాడు. The rain of the Holy Spirit is coming upon you. పరిశుద్ధాత్మ అనే వర్షం మీ మీద కుమ్మరించబడుతుంది. You have come so long to see him. ఆయనను చూడడానికి తృష్ణ కలిగి వచ్చి ఉన్నారు. You have come with so much desire to receive him. ఆయనను పొందడం కోసమే కోరిక కలిగి ఉన్నారు. Open your heart and cry right now, my friend. స్నేహితులారా, మీ హృదయాన్ని తెరిచి ఆయనకు మొరపెట్టండి. He is right here. ఆయన ఇప్పుడే మన మధ్యలో ఉన్నాడు. Filling your heart మీ హృదయాన్ని నింపుచున్నాడు. with great joy, సంతోషముతో, with great peace, గొప్ప సమాధానముతో, joy and peace that you've never experienced before, మునుపెన్నడూ లేనటువంటి సంతోషం సమాధానం చేత నింపుతున్నాడు. love that you've never experienced before. మునుపెన్నడూ ఎరిగినటువంటి ప్రేమతో నింపుచూ ఉన్నాడు. It's rushing into your heart. మీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. Let yourselves loose into the hands of the Holy Spirit. మీరు దేవుని పరిశుద్ధాత్మకు సమర్పించుకోండి. It's between you and God. ఇది మీకు దేవునికి మధ్యలో మాత్రమే. How much do you want him? మీకు ఎంత కావాలి? How much do you want him? మీరు ఆయనను ఎంతగా కోరుకుంటున్నారు? Even though you've received the Holy Spirit, cry out. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మకు మీరు మొర్రపెట్టినట్లయితే, There is a mighty filling of the Holy Spirit ఈ tonight. రోజు రాత్రి శక్తివంతమైన పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. Yes, Lord. అవును ప్రభువా. Pour your Spirit upon all flesh. సర్వ శరీరుల మీద మీ ఆత్మను కుమ్మరించండి. Pour your Spirit upon your sons and daughters. కుమారుల మీద, మీ కుమార్తెల మీద మీ ఆత్మను కుమ్మరించండి. Pour your Spirit upon the young men, యవనస్తుల మీద మీ ఆత్మను కుమ్మరించండి. upon the old men. వృద్ధుల మీదను. He's coming in. ఆయన వస్తున్నాడు. He's coming ఆయన in. మీలోనికి వస్తున్నాడు. He's filling you. ఆయన నింపుచున్నాడు. Receive the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని పొందండి. He's empowering you with joy. శక్తివంతమైన సంతోషంతో నింపుచున్నాడు. Be filled right now. ఇప్పుడే నింపబడండి. Be filled with beyond measure. కొలత లేకుండా నింపబడండి. Thank you, Lord. దేవా వందనములు. It's between you and the Lord. మీకు దేవునికి మధ్య మాత్రమే. Thank Him. ఆయనకు వందనాలు చెప్పండి. He's coming in. ఆయన మీలోనికి వస్తున్నాడు. Thank God for He has chosen you. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అందరిని బట్టి వందనములు. Oh, He has chosen you and He's filling you. ఆయన మిమ్మల్ని ఎన్నుకొని నింపుచూ ఉన్నాడు. Tell Him, praise you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు వందనాలు చెప్పండి. Thank you, Lord. దేవా మీకు వందనములు. Thank you, Lord. దేవా మీకు వందనములు. Thank you for giving me the Holy Spirit. పరిశుద్ధాత్మను దయచేశారు. మీకు వందనములు. I receive. నేను పొందుచున్నాను. I receive. నేను పొందుచున్నాను. Right now. ఇప్పుడే Be filled with Him. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. From head to foot, let there be immeasurable joy. కొలత లేకుండా ఆత్మ చేత సంతోషంతో నింపబడండి. Overflowing joy. సంతోషంతో నింపబడండి. Rejoice in the presence of the Lord. దేవుని యొక్క సాన్నిధ్యములో సంతోషించండి. Glory
Glorify Him. ఆయనను మహిమపరచండి. Right now, ఇప్పుడే He's turning away every sorrow from your heart. నీ హృదయంలో ప్రతి విచారాన్ని కొట్టివేస్తూ ఉన్నాడు. No more sorrow. ఇకపై విచారము లేదు. No more fear. ఇక మీదట భయం లేదు. No more deep distress. ఇకపై లోతైనటువంటి వేదన లేదు. Let it go. వెళ్ళిపోవును గాక. Let go of the things of the old. పాతవన్నీ కూడా గతించిపోవును గాక. God is creating new things in your life. మీ జీవితంలో నూతన క్రియ దేవుడు చేస్తూ ఉన్నాడు. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను మీరు పొందండి. Praise you, Lord. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. Wave of the Holy Spirit is filling this ఈ place. స్థలమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్నా. Just rejoice. సంతోషించండి. Give glory to His name. ఆయన నామాన్ని మహిమపరచండి. He's becoming your best friend. ఆయన మీకు మంచి మిత్రుడై ఉన్నాడు. He's healing every wound in your heart. మీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని ఆయన స్వస్థపరుస్తున్నాడు. He's filling you with love. ప్రేమ చేత మిమ్మల్ని నింపుచున్నాడు. His compassion is coming upon you. ఆయన కనికరం మీ మీదకి వస్తూ ఉన్నది. He is forgiving every sin. ప్రతి పాపము నుండి ఆయన క్షమిస్తూ ఉన్నాడు. Commit to the Lord. దేవునికి సమర్పించుకోండి. Every sin is leaving. ప్రతి పాపం వెళ్ళిపోతూ ఉన్నది. Every power of sin is being broken. పాపముకున్న శక్తి నిర్మూలమవుతూ ఉన్నది. Every power of the temptation of the devil is being broken. సాతాను తీసుకొచ్చిన ప్రతి వ్యసనాల శక్తిని నాశనం చేస్తున్నాడు. Every bondage of the devil is being broken. సాతాను ప్రతి బంధకాలను తెంచివేస్తూ ఉన్నాడు. Yes, the Holy Spirit is setting you free. అవును, పరిశుద్ధాత్మ మీకు విడుదలనిస్తూ ఉన్నాడు. Set them free, O God. ఓ దేవా, వారికి విడుదల దయచేయండి. As you said, Lazarus, come out. లాజరు బయటికి రమ్మని మీరు చెప్పిన రీతిగా Order your children to come out from their shackles right now. తండ్రి, వారి యొక్క బంధకాల నుంచి మీ పిల్లలను బయటికి రమ్మని ఇప్పుడే ఆజ్ఞాపించండి. Come out from your bondage right now. బంధకాల నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపించండి. Come out from your darkness right మీ now. అంధకారాల నుంచి ఇప్పుడే బయటికి రండి. Come out from the depressive voices. వేదన కలిగిన స్వరాల నుంచి బయటికి రండి. We will only hear the voice of the Holy Spirit from now ఇది on. మొదలుకొని పరిశుద్ధాత్మ స్వరం మాత్రమే మనం వింటున్నాము. Open up the spirit of your children, తండ్రి, Lord. మీ పిల్లల యొక్క హృదయాన్ని మీరు తెరవండి. Let their spirit be connected to yours. మీ ఆత్మ వారి ఆత్మతో ఏకం కావాలి. Yes, the overflowing and overfilling of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిపూర్ణ చేత నింపబడుదురు గాక. It's happening right now. ఇది ఇలా జరుగుతున్నది ఇప్పుడే. Rejoice. సంతోషించండి. Rejoice. సంతోషించండి. Heaven is open to మీ you. కొరకై పరలోకం తెరవబడింది. The Lord has come into you. దేవుడు మీలోనికి వస్తున్నాడు. What a great day it is. ఇది ఎంత గొప్ప దినము. His salvation is welling up inside you, నీలోనికి ఆయన రక్షణ సునాదం వినిపిస్తుంది. overflowing within you. మీలో ప్రవహిస్తూ ఉన్నాడు. His righteousness has come upon you ఆయన నీతి మీ మీదకి వస్తూ ఉన్నది. as you've been washed by the blood. యేసు రక్తంతో కడగబడడం ద్వారా. Thank you, Lord, దేవా వందనములు. for you've chosen us, Lord. మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. Out of the millions you've called us to be by your side. కోట్ల మంది ప్రజల్లో మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు తండ్రి. Never let go of your children, Lord. తండ్రి, మీ పిల్లల్ని ఏమాత్రం మీరు విడిచిపెట్టకండి. Never let go of them, Lord. దేవా, వారిని ఏమాత్రం విడిచిపెట్టకండి. Keep them with you. తండ్రి, వారిని మీ యొద్ద ఉంచుకోండి. Let them be led by you to your glorious path, తండ్రి, మహిమ కలిగినటువంటి మార్గములో మీ పిల్లలను మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. into a glorious future. మహిమ కలిగిన భవిష్యత్తులోనికి నడిపించండి. God is opening up a great future for you. మీ కొరకై దేవుడు గొప్ప భవిష్యత్తును తెరుస్తూ ఉన్నాడు. All that you've thought is dead and buried is being resurrected by the Lord. మీ ఆలోచన ద్వారా మీరు పాతి పెట్టబడినట్లయితే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధరింప చేస్తూ ఉన్నాడు. He's opening up your career for you. మీ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన తెరుస్తూ ఉన్నాడు. He's opening up a blessing in your job, మీ యొక్క ఉద్యోగంలో దీవెనలను తెరుస్తూ ఉన్నాడు. blessing in your work, మీ యొక్క పనిలో దీవెనకరంగా ఉండేది. blessing in your business, మీ యొక్క వ్యాపారంలో దీవించబడేదారు. blessing and power in your మీ ministry. యొక్క సేవలో శక్తివంతంగా దీవించబడేదారు. Receive it. పొందుకోండి. God is expanding you దేవుడు మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. and to multiply on all sides. అన్ని విధాల ఆయన మిమ్మును వర్ధిల్ల చేస్తున్నాడు. Go with the power of the Holy Spirit పరిశుద్ధాత్మ శక్తితో మీరు వెళ్ళండి. and shine in the name of Jesus. యేసు నామములో మీరు ప్రకాశించండి. Let every obstacle and barrier in their work fall right now. మీ ఉద్యోగములో ఉన్న ప్రతి అవాంతరాలన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. Every obstacle in their studies fall right now. మీ చదువుల్లో ఉన్న ప్రతి అవాంతరాలన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. Rise up with wisdom. జ్ఞానముతో లేవండి. Rise up with knowledge. తెలివి చేత మీరు లేవండి. Rise up and shine.
మీరు లేచి ప్రకాశించండి, for the light has come. మీకు వెలుగు వచ్చి ఉన్నది. The glory of the Lord rises upon you. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. God is opening your eyes to see visions, దర్శనాలు చూడడం కోసమై దేవుడు మీ నేత్రములను తెరుస్తూ to ఉన్నాడు. see his plans, ఆయన చిత్తాన్ని మీరు చూస్తున్నారు. to see a bright future. ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తున్నారు. He is opening up the eyes of the family కుటుంబంలో ఉన్న ప్రతి వారి కళ్ళు తెరుస్తున్నారు. to find the love of Jesus between each other. ఒకరి పట్ల ఒకరు యేసు ప్రేమను చవి చూస్తూ ఉన్నారు. Unite them in the bond of peace, Lord. ఓ దేవా, సమాధానం అనేటువంటి బంధము చేత వారిని ఏకం చేయండి. Let every separating spirit leave them. వేరు చేసేటువంటి ప్రతి ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let every confusing spirit leave them. వారిలో ఉన్న గందరగోళం సృష్టించే ఆత్మలు వెళ్ళిపోవును గాక. Let every jealous witchcraft spirit leave them. మాంత్రిక శక్తులు ద్వేషించబడే ప్రతి ఆత్మలు వెళ్ళిపోవును గాక. Leave their house once and for all. తండ్రి, ఒక్కసారి వారి యొక్క గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let only the glory of the Lord reside within them. వారిలోనికి దేవుని యొక్క మహిమ మాత్రమే నివసించును గాక. Give us your glorious presence, O God. దేవుని యొక్క మహిమ కలిగిన ప్రసన్నత దయచేయండి. Thank you, Lord, దేవా, వందనములు. for your giving power to minister. సేవ చేయడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి వందనాలు. Many are asking for the power of the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్మ శక్తిని అడుగుచూ ఉన్నారు. His miracle working power is upon you. అద్భుతాలు చేసే శక్తి మీ మీద ఉన్నది. His healing power is upon you. స్వస్థపరిచే శక్తి మీ మీద కలదు. His power to love with God's love is upon you. దేవుని యొక్క ప్రేమ కలిగిన శక్తి మీ మీద ఉన్నది. The power and the gift of prophecy is upon you. ప్రవచించేటువంటి దేవుని యొక్క కృపావరం మీ మీద ఉన్నది. Move in the Spirit. ఆత్మలోనికి నడిపించబడండి. Be drenched in the Spirit. ఆత్మలో మునగండి. Thank you, Lord. దేవా, వందనములు. Thank you, Lord. దేవా, వందనములు. The Lord is moved with compassion for you. దేవుడు మీ కొరకై కనికరంతో చెలించిపోతున్నాడు. Right now, He wants to heal you. ఇప్పుడు ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. He wants to perform miracles in your body. మీ శరీరంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. Those who want healing and those who want this miracle, come forward to the spaces in the front. ఎవరికైతే స్వస్థత కావాలో వారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వేదిక వద్దకు రావాలని కోరుతూ ఉన్నాను. Come and stand in the places in the front. ఇక్కడ ముందొచ్చి మీరు నిలబడాలని కోరుతూ ఉన్నాను. Our intercessors will place their oil upon you and pray for you. మీ కొరకై ప్రార్థనా యోధులు నూనె రాచి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. And the Lord Jesus will place His hand upon you ప్రభువైన యేసు తన యొక్క హస్తాన్ని మీ మీద ఉంచుచున్నాడు. and deliver you. ఆయన మీకు విడుదలనిస్తున్నాడు. Deliver you. విడుదలనిస్తూ ఉన్నాడు. Jesus is walking among His people today. యేసు తన ప్రజల ఎదుట సంచరిస్తున్నాడు. Come and receive His healing touch. రండి, ఆయన స్వస్థపరిచే తాకిడిని మీరు పొందుకోండి. Come and receive His miracle working power. రండి, ఆయన స్వస్థపరిచే శక్తిని పొందండి. Come quickly. వెను వెంటనే రండి. The Lord is moving. దేవుడు ఇప్పుడే సంచరిస్తున్నాడు. The Lord is placing His hands upon you, దేవుడు తన హస్తాన్ని మీ మీద ఉంచుచున్నాడు. rectifying every part of the body. శరీరములో ఉన్న ప్రతి భాగాన్ని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. Lord, I leave them in your healing hands. దేవా, మీ స్వస్థపరిచే హస్తాలకు వీరిని సమర్పిస్తున్నాను. Command one word of healing for your children, Lord. ప్రభువా, మీ పిల్లల కొరకే స్వస్థపరిచే ఒక్క మాటను ఆజ్ఞాపించండి. Honor their faith, Lord. దేవా, వారి విశ్వాసాన్ని ఘనపరచండి. Honor their longing for your touch, Lord. తండ్రి, మీ తాకిడి కొరకై వేచి ఉన్నారు, వారిని ఘనపరచండి. How much they've sacrificed and come here for it. ఎంతో త్యాగం చేసి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభువా. Meet your children. తండ్రి, మీ పిల్లల్ని మీరు కలుసుకోండి. Hand of the Lord is coming upon you. దేవుని యొక్క హస్తం మీ మీదకి దిగి వస్తున్నది. Receive His healing. తన స్వస్థతను పొందండి. Receive His healing. తన స్వస్థతను పొందండి. Receive His healing. దేవుడు అనుగ్రహించే స్వస్థతను పొందండి. Wherever you need it, మీకు ఎక్కడ కావాలో place your hand upon that body part. మీ యొక్క శరీరమున ఆ భాగం పైన మీ యొక్క చేతులు ఉంచుకోండి. If you cannot lay your hands upon it, put your hands on the chest. లేదా మీ చేతులు ఉంచుకోలేనట్లయితే మీ చేతులు ఛాతీ మీద ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. The Lord will place His hands upon you and heal you right now. దేవుడు మీ చేతి మీద తన చేతి నుంచి మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. He's come to honor your faith. మీ విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. As the servants of God are praying along with us, దేవుని యొక్క సేవకులు మాతో కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా the Lord is listening to our prayers right now. దేవుడు మన యొక్క ప్రార్థనలు ఇప్పుడే ఆలకిస్తూ ఉన్నాడు. Father, those who cannot move, తండ్రి, ఎవరైతే కదలలేకపోతున్నారో, those who cannot walk, తండ్రి, ఎవరైతే నడవలేకపోతున్నారో, right now let your healing power come upon their legs. అలాంటి వారి కాళ్ళ మీద ఇప్పుడే మీ యొక్క శక్తి వచ్చును గాక.
Let it come upon their hands. వారి చేతుల మీదకి వచ్చును గాక. Let it come upon their face. వారి ముఖం మీదకి వచ్చును గాక. Let it come upon their muscles. వారి కండరాల మీదకి వచ్చును గాక. Command your life upon that part. ఆ యొక్క భాగం మీద మీ యొక్క జీవాన్ని ప్రకటించండి. Resurrect them, Lord. వారిని పునరుద్ధరింప చేయండి ప్రభువా. Resurrect them, Lord. ప్రభువా పునరుద్ధరింప చేయండి. Rise up and walk. లేచి నడవండి. Rise up and move your body part. మీ శరీర భాగములు కదులును గాక. Be healed in Jesus' name. యేసు నామమున స్వస్థతను పొందండి. Thank God for His compassion is coming upon you. ఆయన కనికరం మీ మీదకి వస్తున్నది. వందనాలు చెప్పండి. God is meeting His people. దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు. He's setting you free from every disease. ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేస్తూ ఉన్నాడు. Every complicated disease is leaving. స్వస్థపరచలేని వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు. Praise Him. స్తుతించండి. Praise Him. స్తుతించండి. The diseases in your secret parts are leaving. మర్మమైనటువంటి స్థలములలో ఉన్నటువంటి వ్యాధులను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. God is miraculously healing you. అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. Great pain in your secret parts is leaving. మీ మర్మ అవయవంలో ఉన్నటువంటి ప్రతి విధమైన నొప్పి బాధ వెళ్ళిపోతూ ఉన్నది. Every headache and neck pain is leaving you. ప్రతి మెడ నొప్పి తల నొప్పి ఇప్పుడే వెళ్ళిపోతూ ఉన్నది. You've been suffering for years and years and years. ఎన్నో సంవత్సరాలుగా శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. But God has come with great love. దేవుడు తన యొక్క గొప్ప ప్రేమ చేత మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. His hands of love are being placed upon you. మీ మీద తన యొక్క చేతులు ఉంచుచున్నాడు. No more pain, Lord. ఇకపై నొప్పి లేదు ప్రభువా. No more migraine. ఇకపై మైగ్రేన్ ఉండకూడదు. Release your children. పిల్లలకు విడుదల మీరు దయచేయండి. Wave of God's healing is filling you. దేవుని యొక్క స్వస్థపరిచేటువంటి వరం వస్తూ ఉన్నది. Be healed. స్వస్థతను పొందండి. His nail pierced hands are coming upon you. మేకులతో కొట్టబడిన ఆయన హస్తం మీ మీదకి వస్తూ ఉన్నది. He has suffered enough for you. ఇంతవరకు మీరు శ్రమ పొందింది చాలు. Let them not go through suffering anymore, Lord. దేవా ఇకపై వారు శ్రమ గుండా వెళ్లకుండా చేయండి. Heal every organ. ప్రతి అవయవాన్ని స్వస్థపరచండి. Let the liver and the kidney come to life in Jesus' name. కిడ్నీలు లివర్లు యేసు నామములో స్వస్థపరచబడును గాక. Every tumor which is difficult to operate be removed by your supernatural power. ఆపరేషన్ చేయలేనటువంటి ప్రతి విధమైన కణుతులు గడ్డలు మీ శక్తివంతమైన శక్తి ద్వారా స్వస్థపరచండి. Let the boils in the skin disappear. శరీరములో ఉన్న ప్రతి విధమైన కణుతులన్నీ కూడా మాయమైపోవును గాక. Command your miracle upon them, Lord. వారి మీద మీ అద్భుతాన్ని ఆజ్ఞాపించండి. Those who cannot move their knee, let it become free in Jesus' name. ఎవరైతే మోకాలు కదపలేకున్నారో అట్టి వారు యేసు నామములో కదల్చబడుదురు గాక. Heal every fracture, Lord. ప్రతి గాయాన్ని స్వస్థపరచండి. Set it right now. ఇప్పుడే వాటిని సరి చేయండి. No more need for medicine. ఇకపై మందులు అవసరం లేదు నాయన. No more need for treatment. ఇకపై ట్రీట్మెంట్ అవసరం లేదు. No more need for surgery. తండ్రి ఇకపై శస్త్రచికిత్స అవసరం లేదు. Have compassion and heal your children, మీ Lord. పిల్లల మీద కనికరం చూపించి వారిని స్వస్థపరచండి ప్రభు. Let every blood level come to normal. ప్రతి రక్తపు లెవెల్ చక్కగా ఉండును గాక. Let every level in their body come to normal. వారి యొక్క శరీరం సమస్తము చక్కగా ఉండును గాక. Heal, Lord. స్వస్థపరచండి ప్రభువా. Heal and open their mouth right now to speak with the glory of God. వారు నోళ్ళు తెరిచి దేవుని యొక్క మహిమ కలిగిన మాటలు మాట్లాడుదురు గాక. Open their ears to hear, Lord. వినగలిగినట్లు వారి చెవులను తెరవండి. Open it, Lord. తండ్రి తెరవండి ప్రభు. Let there be a divine healing. దైవికమైనటువంటి స్వస్థత కలుగును గాక. Let God set you free. దేవుడు మీకు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. Don't worry, my friend. స్నేహితులారా విచారించకండి. Every problem is being taken care of by the Lord. ప్రతి సమస్య దేవుని ద్వారా పరిష్కరించబడుతుంది. Just thank Him. దేవునికి వందనాలు చెప్పండి. He's commanding a financial blessing to come upon you. ఆర్థిక ఆశీర్వాదములు మీ మీదకి ఆజ్ఞాపిస్తున్నాను. No more losses. ఇకపై నష్టం అంటూ ఉండదు. No more struggles. ఇకపై శ్రమ లేదు. Let them increase, Lord. తండ్రి వారిని వర్ధిల్ల చేయండి. Take care of your children. మీ పిల్లల గురించి జాగ్రత్త వహించండి. Provide every need, Lord. ప్రతి అవసరతను తీర్చండి ప్రభువా. In you are hidden all the treasure. నీలో దాచియించబడిన ప్రతి ఐశ్వర్యాన్ని వారికి దయచేయండి. Can you not provide, Lord? దేవా సమస్తాన్ని మీరు ఎందుకు దయచేయరు? We believe in you. మీ యందు నమ్మికించుచున్నాం. And we receive your miracle. మీ అద్భుతాన్ని మేము పొందుకొనుచున్నాం. We receive your miracle. మీ అద్భుతాన్ని పొందుచున్నాం. Let them sleep so well, Lord. వారు చక్కగా ఈ రోజు నిద్రపోవుదురుగాక. No more disturbance.
ఇకపై అవాంతరం ఉండకూడదు నాయన. Let them win every case that is against them. వారికి విరుద్ధంగా వచ్చిన ప్రతి కేసులు కూడా జయం పొందుదురుగా. No more trouble for them enemies. శత్రు ద్వారా ఎలాంటి శ్రమ వారికి రాకూడదు నాయన. Let them have favor from all people. ప్రజలందరి ఎదుట వారికి దయను కల్పించండి. Let people say this is God's servant. ఇతడు దేవుని సేవకుడని ప్రజలు చెప్పుదురుగాక. This is God's son, God's daughter. ఇతడు దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె. Let them fear to place their hand upon them. వారి మీద చేతులుంచడానికి వారు భయము కలిగి ఉందురుగాక. Protect their life. వారి జీవితాన్ని సంరక్షించండి. Protect their soul. వారి ఆత్మను కాపాడండి. Protect their body. వారి శరీరాన్ని కాపాడండి. Keep them secure in you, Lord. మీలో వారిని భద్రపరచండి ప్రభు. Let there be a boldness among the young people to rise up and shine. యవ్వనస్తుల మధ్యలో ధైర్యాన్ని కలిగించి వారు ప్రకాశించుదురుగాక. Let the anointing of God fall upon the young ones. యవ్వనస్తుల మీద మీ యొక్క అభిషేకము కుమరించబడునుగాక. Rise up with a new spirit. నూతన ఆత్మతో వారు లేపబడుదురుగాక. Throw away the bottles of alcohol. మద్యపానం బాటలను తొలగించండి. Throw away your addiction for drugs. మాదక ద్రవ్యాల వ్యసనం తొలగిపోవునుగాక. You don't desire it anymore. ఇకపై వాటి మీద కోరిక ఉండరాదు. Throw away the addiction to pornography. ఫోనోగ్రఫీకి ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను మీరు తోసి పారవేయండి. Throw away addiction to corruptive ways. ప్రతి విధమైనటువంటి అన్యాయపు మార్గమును తొలగించండి. Throw away your passion for money. ధనాపేక్షను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. No more greed, Lord. ఇకపై ధనాపేక్ష ఉండకూడదు నాయన. No more selfishness. ఇకపై స్వార్థం ఉండకూడదు. You're transforming the young people into new person. యవ్వనస్తులను నూతన వ్యక్తిగా మారుస్తూ ఉన్నారు. Let them rise up and shine under your anointing. మీ అభిషేకం చేత వారు లేచి ప్రకాశించుదురుగాక. Be the first in their exams. వారు పరీక్షల్లో మొదటి స్థానం పొందుదురుగాక. First in the competitive exams. పోటీ పరీక్షల్లో మొదటి స్థాయి పొందుదురుగాక. First in their job. వారు ఉద్యోగాల్లో మొదటి స్థాయినివ్వండి. Let them be honored above all. అన్నిటికన్నా వారిని మీరు ఘనపరచండి. Thank you, Lord, for your mighty blessing. మీ శక్తివంతమైన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. Thank you, Holy Spirit, for falling afresh upon us. పరిశుద్ధాత్మ దేవా వారి మీద కుమ్మరించబడుచు ఉన్నారు. వందనం. Shall we clap our hands and thank God for the Holy Spirit? పరిశుద్ధాత్మను బట్టి మనము చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. Just praise Him for a few moments. కొద్ది నిమిషాలు ఆయన్ని స్తుతించుదాం. He's coming home with you. ఆయన మీతో కూడా ఇంటికి వస్తున్నారు. He's coming into your life with you. జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. Rejoice. సంతోషించండి. For He has created a future for you. గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడు. God has also called you to be His servant. దేవుడు తన సేవకుడిగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. To minister in His name. ఆయన నామం ద్వారా సేవ చేస్తారు. God's anointing has come upon you for that. దాని కొరకైన దేవుని అభిషేకం మీ మీద కుమ్మరించబడింది. Receive the calling for your life and shine for the Lord. దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని కొరకై మీరు ప్రకాశించండి. We praise you, Lord. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. We give you all the glory. సమస్త మహిమను మీకే చెల్లిస్తున్నాం. We give you all the glory. సమస్త మహిమను చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్.